పరిశుద్ధులైన తండ్రి నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభు అయిన క్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయంలో అందరికీ కూడా వందనాలండి. ఈ నూతన దినం తండ్రి మనకు దయచేశాడు. అందును బట్టి మనం సంతోషిస్తూ ఆయన యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ దినమెల్లా కూడా మనము ఆనందంగా సంతోషంగా ఉందామని కోరుకుందాం. హల్లెలూయా. ఇక ఈరోజు వాక్యంలోకి వెళ్ళే ముందు యథావిధిగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. తండ్రి యొక్క దీవెనలు మీరు పొందుకోండి. హల్లెలూయా. ఇక ఈరోజు వాక్య సందేశం చూస్తే ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది అన్న అంశం మీద కొన్ని మాటలు మనం నేర్చుకుందాం. ప్రార్థన ఏ పరిస్థితులను మారుస్తుంది, ఎలా మారుస్తుంది, ఆ మారడానికి గల కారణం ఏమిటి అన్నది మనం కొన్ని గడియలు ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకుందాం. ఒక వ్యక్తి ఉపవాసంతో ప్రార్థించాడు, మరొక వ్యక్తి కన్నీటితో ప్రార్థించాడు, మరొక వ్యక్తి పశ్చాత్తాపంతో ప్రార్థించాడు, మరొక వ్యక్తి నేను పాపినని చెప్పి ప్రార్థించాడు. ఇలాగ 4 రకాలు కలిగిన మనస్తత్వంతో ప్రార్థించాడు. ఇందులో ఏ ప్రార్థనకు తండ్రి సమాధానం ఇస్తాడు అని అనుకుంటున్నాం మనం. ఏ ప్రార్థన ఆయన పాదాల దగ్గర వెళ్ళిందని మనం నమ్ముదాం. పశ్చాత్తాపంతో చేశాడు, కన్నీటితో చేశాడు, ఉపవాసంతో చేశాడు, నేను పాపినని ఒప్పుకొని ప్రార్థన చేశాడు. ఇందులో ఏ ప్రార్థనకు సమాధానం వస్తుందంటే నేను పాపిని అని ఎప్పుడైతే తండ్రి దగ్గర మనం ఒప్పుకుంటామో ఆ ప్రార్థనకు ఖచ్చితంగా ప్రతిఫలము వెంటనే దయచేస్తాడు. ఉన్న వాటికి దయచేయడం నేను చెప్పట్లేదు, వాటికి కూడా ఆయన ఏం చేస్తాడంటే ఖచ్చితంగా దయచేస్తాడు. ఎందుకంటే మానవ జీవితమే పాపపు కోపము, మానవ జీవితమే మోసపు కోపము, మానవ జీవితమే అహంకారానికి సాదృశ్యము, మానవ జీవితమే చీకటి రాజ్యానికి వారసులము. హల్లెలూయా. ఇటువంటి స్థితిలో ఉన్న మనల్ని కేవలం ఒక చిన్న ప్రార్థన ద్వారా, ప్రార్థన అంటే ఏంటి? తండ్రి దగ్గర మన పాపాలు ఒప్పుకొని మనల్ని మనం పరిశుద్ధి చేసుకున్నాను అని చెప్పే మాటే ప్రార్థన. అంతే, ఇంకా అంతకన్నా ప్రార్థనలో రహస్యమైన గోడవైన సంగతులు ఏమీ లేవు. మనం చేసేదంతా కూడా ఎదటి మాత్రం చెప్పుకుంటుంటాం. చూడండి, చాలామంది ఇంటిలో తల్లిదండ్రులు చెప్పలేని విషయాలు, లేదంటే భార్యకు భర్తకు భార్యకు చెప్పుకోలేని విషయాలు, కన్న బిడ్డలకు చెప్పుకోలేని విషయాలు ఎవరితో చెప్తారో తెలుసా? వారు అత్యధికంగా ప్రేమిస్తున్న స్నేహితులతో మాత్రమే, ఆ స్నేహం చేసేవారు మాత్రమే, వారికి మాత్రమే నీ హృదయంలో ఉన్నవి చెప్పుకుంటూ ఉంటాం. మీ మనసులో ఉన్న మాట చెప్పుకుంటూ ఉంటారు. అదే చెప్పుకోవడమే ప్రార్థన అంటే. మనకు మనముగా తండ్రి దగ్గరికి వెళ్ళి మన బాధలన్నీ చెప్పుకొని దానికి తగ్గ ప్రతిఫలం పొందుకోవడమే ప్రార్థనకు అసలైన అర్థము. ఇక్కడ ఒక వ్యక్తి పశ్చాత్తాపంతో ప్రార్థన చేశాడు, కన్నీటితో ప్రార్థన చేశాడు, ఉపవాసంతో ప్రార్థన చేశాడు. వీటికి కూడా ప్రతిఫలం ఇస్తాడు తండ్రి. కానీ అన్నిటికంటే నేను పాపిని అని ఒప్పుకున్న ప్రార్థనకు ప్రతిఫలం దయచేస్తాడు. లూకా సువార్తలో ఆ మాటలు మనకు కనిపిస్తాయి. ఒక వ్యక్తి పరిచారకుడు ఎలా ప్రార్థన చేశాడు, మరొక వ్యక్తి సుంకరి ఎలా ప్రార్థన చేశాడో అక్కడ మనకు తెలుసు. ఆయన అంటాడు కదా, ఒక వ్యక్తి వచ్చి నేను అనేక దినాల నుంచి ప్రార్థిస్తున్నాను, నేను ఏ పాపము చేయలేని వాడిని, నాకు ఏ కళంకం కూడా అంటుకోలేదు అని ఒక వ్యక్తి ప్రార్థన చేస్తే, మరొక వ్యక్తి ఎలా చేస్తుందంటే ఆకాశం వైపు కన్నులెత్తి చూడడానికి కూడా తండ్రి నేను సరిపోను, నేను పాపిని అని రొమ్ము కొట్టుకుంటూ ప్రార్థన చేశాడు. మరి వీటిలో ఏ ప్రార్థన తండ్రి అంగీకరించడం మనకు తెలుసు. ప్రియ సహోదరులారా, ఈరోజు మనం కూడా దేనికి మనం ప్రాధాన్యత చేస్తామంటే నిజం వారి యొక్క మాటలే మనం నమ్ముతాం. కానీ ఇక్కడ ఎప్పుడు అబద్ధం చెప్పేవాడు ఒక్కరోజు నిజం చెప్తే ఆ మాట ఎవరూ నమ్మరు.
ఎప్పుడు కూడా అబద్ధం చెప్తూ ఒకరోజు నిజం చెప్పాడనుకోండి, ఆ రోజు చెప్పే మాట కూడా అబద్ధం అనుకుంటాను. కానీ వారు ఎలా చెప్తున్నారు? పశ్చాత్తాపంతో చెప్తారు. హృదయ వేదనతో చెప్తారు. కానీ ఇలా చెప్పినా సరే వారు ఏమనుకుంటారంటే అది కూడా అబద్ధం అనుకుంటారు. అలాగే ఎప్పుడు నిజం చెప్పేవాడు ఒక్కరోజు అబద్ధం చెప్పాడనుకోండి, అది కూడా జనం నమ్మరు. అబద్ధాన్ని కూడా నిజంగా నమ్మేవారు ఉన్నారు. ఎందుకు? ఆ వ్యక్తి నుంచి ఎప్పుడు పొరపాటు కానీ, అబద్ధాలు కానీ, మోసం కానీ చూడలేదు. నిజంగా వాడు అబద్ధమే చెప్పాలనుకోండి, స్త్రీలు కానీ పురుషులు కానీ, అది కూడా నిజంగా భావించేవారు ఈ లోకంలో లేకపోలేదు. కానీ చూస్తున్న తండ్రికి, వింటున్న తండ్రికి సమస్తము తెలుసు. అందుకే నేను పాపిని అని ఒప్పుకున్న ప్రార్థనకు ఆయన ఖచ్చితంగా ప్రతిఫలము ఇస్తాడండి. హల్లెలూయా! అలా పొందుకున్నవారు చాలామంది ఉన్నారు. దావీదు గారు చిన్న పాపం చేశారు, అందరికీ తెలుసు. ఆయన ఎందుకు మళ్ళా తన కుమారుడికి అంగీకరించాడు? ఎందుకు మళ్ళా ఆయనకు స్థానాన్ని ఇచ్చాడు? ఎందుకు మళ్ళా తన యొక్క జీవితానికి ఒక వెలుగును ప్రసాదించాడంటే, నేను చేసింది పాపము అని పశ్చాత్తాపంతో బూడిద రాసుకొని, బూడిదలో కూర్చొని, గోనెబట్ట కట్టుకొని, చీకటి గుహలో ఆయన ప్రార్థించాడండి. తనను తాను తగ్గించుకుంటూ. ఆ ప్రార్థనకు తండ్రి ఖచ్చితంగా ప్రతిఫలం ఇచ్చాడు. దావీదు చేసిన ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చాడు. అలాగే ప్రజల కోసం మోసే చేసిన ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చాడు. అలాగే అదే ప్రజల కోసము దర్శనమివ్వగా నిజం చెప్పిన దానియేలు ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చాడు. ఇలాగ ప్రవక్తల యొక్క ప్రతి ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చింది తండ్రి. ఈరోజు నీ ప్రార్థనకు, నా ప్రార్థనకు ఎందుకు ప్రతిఫలం ఇవ్వట్లేదంటే, వారు హృదయపూర్వకంగా పశ్చాత్తాపంతో కన్నీటితో చేసిన ప్రార్థనలు. ఈరోజు మనం అవసరాన్ని బట్టి చేసే ప్రార్థనలు కనుకనే వారి ప్రార్థనకు తొందరగా సమాధానం ఇస్తున్నాడు. మన ప్రార్థనకు కొంచెం ఆలస్యం చేస్తున్నాడు. ఈ సంగమా ప్రార్థన పరిస్థితులు మారుస్తుందని చెప్పబడలేదు కానీ గ్రంథంలో, కానీ ప్రార్థన వాళ్ళ ప్రతిఫలం పొందుకుంటామని మాత్రం గ్రంథంలో మనకు కనిపిస్తుంది. ఈ విషయాన్ని మనం క్లుప్తంగా నేర్చుకోవచ్చు. హల్లెలూయా! కనుక దావీదు గారు అనేక మార్లు ప్రార్థించారు. ఆ ప్రార్థన ప్రతిఫలం పొందుకున్నారు. అలాగే ప్రతి వారు కూడా సేవకులేంటి, ప్రవక్తలేంటి, అపోస్తలులేంటి, ప్రతి వారు చేసిన ప్రార్థన తండ్రి ఆలకించి ఆమేన్ అన్నాడు. ఈరోజు మనం చేసిన ప్రార్థనకి ఎందుకు ఆలస్యం అవుతుందంటే, వారు చేసే ప్రార్థనలో పశ్చాత్తాపం కనిపిస్తుంది. వారు చేసే ప్రార్థనలో నిర్మలమైన మనస్సు కనిపిస్తుంది. వారు చేసే ప్రార్థనలో స్వార్థం లేని కనిపిస్తుంది. మనం ఈరోజు మనం చేసే ప్రార్థనలో ఇవన్నీ ఉంటాయి. పశ్చాత్తాపం ఉండదు, ప్రార్థన చేస్తాం. నిర్మలమైన మనసుతో నిర్మలమైన మనసు మనకు ఉండదు, ప్రార్థన చేస్తాం. ఏంటి ఇలాగ చేస్తూ ఉంటే తండ్రి ప్రతిఫలం ఇవ్వకుండా పోడు, కానీ కొంచెం ఆలస్యం చేస్తారు. అది కూడా ఆయన చిత్తమే. ఇస్తాడో లేదో నీకు తెలియదు, నాకు తెలియదు. కానీ నేను పాపినని ప్రార్థించేటప్పుడు ఖచ్చితంగా ప్రతిఫలం ఇస్తాను. ఇశ్రాయేలు ప్రజలు అనేక మార్లు తండ్రి యొక్క మాటలోంచి బయటకు వచ్చేసారు. వారి యొక్క ప్రార్థన ఏంటంటే అవసరత ప్రార్థన. ప్రమాదం వస్తుందంటే ప్రార్థన చేసేవారు. ఆ ప్రమాదాన్ని తప్పుకున్నారంటే మళ్ళీ వారిని విడిచిపెట్టేసేవారు. ఇలాగే 40 సంవత్సరాలు కూడా వాళ్ళు కాలం గడిపేదే, కానీ ఆయన మాట విని ఖచ్చితంగా నిలబడిన వారు ఒకరు కూడా లేరు. ఈరోజు మనం అలా ఉండకూడదని మన చేతిలో ఉన్న ఈ పరిస్థితి గ్రంథంలో రాయబడిన మాటలు మనము క్షుణ్ణంగా పరిశీలించుకోవాలి. క్షుణ్ణంగా ఇశ్రాయేలు ప్రజలు ఎప్పుడో తప్పు చేశారండి. వాళ్ళకిలా మనం ఉందామా? ఎప్పుడో తండ్రిని వ్యతిరేకించారు. ఇప్పుడు కూడా అలా ఉందామా? వద్దు ప్రియ సహోదరులారా, వద్దు. నీ ప్రార్థన ప్రతిఫలం కావాలంటే నేను పాపినని ఆయన దగ్గర ఒప్పుకుందాము. మనం చేసిన పాపపు క్రియలు ఏంటంటే, పాపం అంటే లోకంలో రకరకాల ఒక్కటి కాదండి, 190 రకాలు కలిగిన పాపాలు ఉన్నాయి. కానీ వీటి కోసం ఆయన లెక్కిస్తలేదు. కానీ పాపం అనగా ఒకే అర్థము బోధిస్తుంది గ్రంథము. ఆయన మాట వినకపోవడమే పాపము. అదంటే కదా, అతిక్రమములను పాటించలేని వాడు, అతిక్రమాలను సరిచేసుకోలేని వాడు, అతిక్రమాలను ఆ మార్గంలో నడవలేని వాడు పాపిష్ట మనిషి. అది
నా ఆజ్ఞలను అతిక్రమించిన వాడు కూడా పాపిష్టివాడే. అదే చెప్పింది. అతిక్రమించడం ఏంటి? దాటిపోవడము. నా ఆజ్ఞలను అతిక్రమించలేని వాడు పాపి అని ఎందుకన్నాడంటే, అతిక్రమం అంటే ఏంటి? దాటిపోవడం అంటే దాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడం. ఇలాగే ఇస్రాయేల్ ప్రజలు చేశారు. ఆయన ఇచ్చే ఆశీర్వాదం సరైన ఆశీర్వాదం పొందుకోలేకపోయారు. తాత్కాలికమైన ఆశీర్వాదంతోనే వారు సరిపెట్టుకున్నారు. కానీ తండ్రి ఏమన్నాడంటే, నీకు శాశ్వతమైన ఆశీర్వాదం నేను దయచేస్తున్నాను. నా మాట నువ్వు విను. నీకు శాశ్వతమైన జీవన విధానాన్ని నేను దయచేస్తాను. నా మార్గంలో నడు. నీకు శాశ్వతమైన దీవెన ఇస్తాను. ఇదిగో నా కట్టడాలను నిబంధనలను పాటించు అంటున్నాడు. కానీ 3 మనం చేయలేకపోతున్నాం ఈరోజు. ఈ మూడట్లో కూడా మనం జీరో. కానీ మనకు ప్రతిఫలం కావాలి. ఇప్పుడు ఈ సంగమా నేనంటాను, తండ్రి ఒక అద్భుత కార్యం చేసే ముందు ప్రతి ఒక్కరిని కూడా కష్టపడతాడండి. ఆ కష్టాన్ని మనం భరించుకోలేనంత కష్టం మనకు ఉంటుంది, కానీ ఆయన దృష్టిలో అది చిన్నదే. అప్పుడు కూడా మనం ఏం ప్రార్థన చేయాలి? తండ్రి, ఇదిగో నీ చిత్తమైతే ఈ యొక్క కలంకాన్ని నా దగ్గర నుంచి తొలగించే, ఈ కష్టాన్ని నా దగ్గర నుంచి తొలగించే, ఈ బాధ నా దగ్గర నుంచి తొలగించే అని నీవు కన్నీటితో పశ్చాత్తాపంతో ముఖ్యంగా నమ్మకంతో ముఖ్యంగా నీవు ప్రార్థన చేయగలిగితే ఆయన ఖచ్చితంగా నేను పాపులను ఒప్పుకుంటే ఖచ్చితంగా నీ ప్రార్థన ప్రతిఫలము దయచేస్తాడు. ఎందుకంటే ఆయన ఇచ్చేవాడు మనం పుచ్చుకునేవారమే. కావున ప్రతి సంగమ ఇక్కడ చెప్పబడిన మాట ఏంటంటే, ఖచ్చితంగా నేర్చుకుంటే నీ ప్రార్థన పరిస్థితులను మారుస్తుందా, లేదా పరిస్థితులను ఇంకా అత్యధికం అయిపోతుందా? ఒకవేళ అయిపోతే ఎందుకు అలా జరుగుతుందని మనం ఒకసారి విశ్లేషణ పరిశీలించుకోవాల్సిన పని మనకు ఎంతైనా అవసరం, మనకు ఎంతైనా ఉంది. కనుక విన్న వాక్యం మీలో నీరు కట్టి ఫలించాలి అంటే, విన్న వాక్యానికి ప్రతిఫలం దయచేయాలంటే ఎప్పటికైనా సరే నేను పాపని ఆయన దగ్గర ఒప్పుకొని ప్రార్థించేయి. మిస్పాలో కూడా ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా చేరి మొదటి సమయాల గ్రంథంలో రాయబడినట్లుగా మిస్పాలో వారు కూడుకొని నీళ్ళు చేది సన్నిధిలో పోసి శుభ్రపరచి ఆ దినము వారు ఉపవాసం ఉండి, తండ్రి నీ దృష్టికి మేము పాపాత్ములము అని ఒప్పుకున్నారు కనుకనే ఆనాటి ఇశ్రాయేలు ప్రజలు ప్రతిఫలం పొందుకున్నారు. ఆ అవసరం తీరిపోయిన తర్వాత మళ్ళీ తండ్రి మీద తిరుగుబాటు చేస్తారు. మనమైతే అలా ఉంది సంగమా, మనమైతే అలా ఉండొద్దు. ఈ మాట ఉంటున్నాం. మీరు ఒకవేళ తండ్రి మీద ఎప్పుడైనా చిరాకు పడ్డారా? తండ్రికి నామం చెప్పడానికి తొలగిపోయారా? ఆయన సన్నిధిని చెప్పడానికి తొలగిపోయారా? ఆయన యొక్క వాక్యం చెప్పడానికి తొలగిపోయారా? సరిచేసుకొని ఆయనతో సహవాసం చేస్తే రాబోతున్న దినంలో ప్రతి ఒక్కరికి కూడా ఆయన సహాయం చేసే తండ్రి. హల్లెలూయా. కనుక మనం ఆలోచించుకుందాం, నువ్వు చేసిన ప్రార్థనకు ప్రతిఫలం వస్తుందా, రావట్లేదా? ముందు అది నువ్వు పరీక్షించుకోవాలి, టెస్ట్ చేసుకోవాలి. దావీదు గారు, నాయన నా ప్రార్థన తిరిగి నా ఎదురులోకి వచ్చేసింది అన్నాడు ఒక దగ్గర సంకీర్తనలో. ఆయన రాసిన కీర్తనలు ఎందుకన్నమాట అంటే, ఆయన దేంతో చేయలేదు, పశ్చాత్తాపంతో లేదు, కన్నీటితో లేదు, ఉపవాసం చేసేవాడు లేదు, మనకు తెలియదు. కన్నీటితో చేయలేదు, పశ్చాత్తాపంతో లేదు. ఒకవేళ ఉపవాసం చేస్తే ఉపవాసం సరైనది లేదు. ముఖ్యంగా పాపిని ఒప్పుకోకుండా ప్రార్థన చేశాడేమో, అందుకే తిరిగి ఆయన ఎదలోకి ఆ ప్రార్థన వచ్చేస్తుంది. మనం అలా చేయకూడదని మీకు మనవి చేసుకుంటున్నాను. ప్రార్థించుకుందాం. మహోన్నతుడైన తండ్రి, వందనములు. ఈ ఉదయకాల సభలో నీవు అమూల్యమైన వాక్కుతో మాట్లాడేందుకు స్తోత్రం. నిన్న నేడు నిరంతరం ఉన్నవాడా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. నాయన, నీ రాకడ ఆలస్యమైతే తండ్రి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, మేము చేసిన పొరపాట్లను క్షమించి ఇదిగో తండ్రి ఈ ఉదయకాల సభలో ప్రతిఫలిస్తానని నమ్ముతున్నాను. అయ్యా తండ్రి, నీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, ఈ దిన ప్రారంభించి ముగింపు వరకు చిత్తాన్ని నెరవేర్చండి. అయ్యా, నీ చిత్తమైతే తండ్రి నా ప్రభా మరొక సమయం కలిగా మాకు దయచేసి నీ అమూల్యమైన వాక్కు ద్వారా మాతో మాట్లాడేందుకు స్తోత్రం చెల్లిస్తూ, అయ్యా తండ్రి యేసయ్య, మరొకసారి మా తేనె కుటుంబాలన్నీ కూడా నీ వసతుల్లో చేర్చుకోండి. అయ్యా, మాలో ఇంకా నిర్లక్ష్యంగా ఉండి
నీ ప్రార్థనకు నీ కార్యక్రమానికి దూరంగా ఉంటే అయ్యా అది మాకు సమకూరుస్తామని, మమ్మల్ని ఆశీర్వదిస్తే దీవిస్తామని ఈ యొక్క ప్రార్థన అన్నీ కూడా త్వరలో రానున్నటువంటి యేసుమసీ నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాం పరమ తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి మేము దీవించి ఆశీర్వదించగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరికీ కూడా వందనాలండి, వందనాలు.